ప్రాబ్లమ్స్ ఆన్ యూనిట్ 2 ఏసీ సర్క్యూట్స్. సో ఇందులో కొన్ని ముఖ్యమైన ప్రాబ్లమ్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా విని ఫోకస్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, మోడల్ ప్రాబ్లం ఇది. సో ప్రాబ్లం ఇలా ఇచ్చారు, an alternating current I is given by I is equal 141.4 sin 314t. ఫైన్ I ఫస్ట్ వన్, ఇందులో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయమని. ఇప్పుడు కరెంట్ ఈక్వేషన్ ఇలా ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నారు, ద మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి, ఫ్రీక్వెన్సీ. థర్డ్ వన్ ఏంటి, టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. ఫోర్త్ వన్ ఈస్ ఏంటంటే ఇన్స్టంటేనియస్ వాల్యూ వెన్ టీ ఈస్ 3 milliseconds అని చెప్తున్నారు. ఇది ప్రాబ్లం ఇచ్చాడు, ఇది గివెన్ డేటా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇవి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, ఈ వాడు ఈక్వేషన్ ఇది ఇచ్చాడు. యాక్చువల్గా ఆల్టర్నేటింగ్ కరెంట్కి ఈక్వేషన్, స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి అంటే I ఈజ్ ఈక్వల్ IM sin ఒమేగా టీ. ఇది స్టాండర్డ్ ఈక్వేషన్. దాన్ని I ఈజ్ ఈక్వల్ IM sin ఒమేగా టీ అని రాస్తారు, లేదా IM sin తీటా అని కూడా రాస్తారు. ఇక్కడ చూడండి, మన ఇక్కడ ఫ్రీక్వెన్సీ కాబట్టి కంపల్సరీగా ఇక్కడ మనకి ఏమొస్తుందంటే కంపారిజన్లో ఇక్కడ an ఆల్టర్నేటింగ్ కరెంట్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ మనకి స్టాండర్డ్ కరెంట్ ఈక్వేషన్ ఏంటంటే I ఈజ్ ఈక్వల్ IM sin ఒమేగా టీ. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇచ్చిన ఈ కరెంట్ ఈక్వేషన్ని ఈ స్టాండర్డ్ ఈక్వేషన్తో రెండింటిని ఫస్ట్ కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఇక్కడ I ఈజ్ ఈక్వల్ 141.4 sin 314t ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఈ ఈక్వేషన్ రెండింటిని ఇప్పుడు మనం ఇక్కడ కంపేర్ చేసి చూడండి ఏమొస్తుంది. ఐకి I ఉంది, IM ప్లేస్లో ఏముంది, ఇక్కడ 141.14 ఉంది, సైన్కి సైన్ ఉంది, ఒమేగా ప్లేస్లో ఏముంది 314 ఉంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకొని IM అంటే 141.14 అని రాసుకోవాలి, ఒమేగా అంటే 314 రాసుకొని దెన్ ఆఫ్టర్ ఏం చేయాలంటే మ్యాక్సిమం వాల్యూ, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్, ఇన్స్టంటేనియస్ వాల్యూ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇచ్చిన ప్రాబ్లంలో నుంచి మనం ఇక్కడ ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్లో మనకి IM ప్లేస్లో మనకి ఏమొస్తుంది, IM అంటే ఏంటిది 141.4 amperes. దాంట్లో ఉన్నదే మీరు రాశారు, ఫైండ్ అవుట్ చేసేది ఏం లేదు అక్కడ. ఇంకొకటి ఏంటి, ఫ్రీక్వెన్సీ. యాక్చువల్గా ఫ్రీక్వెన్సీ అంటే ఫార్ములా ఏంటి, అక్కడ మనకి IM 141.4 sin ఒమేగా టీ అని ఉంది కదా, అక్కడ ఒమేగా ప్లేస్లో ఏముంది 314 ఉంది. సో ఇక్కడ ఒమేగా అంటే ఫార్ములా ఏంటంటే 2πf రేడియన్స్ పర్ సెకండ్స్. కాబట్టి ఇక్కడ మనకి వాడు ఏం అడిగాడు, ఫ్రీక్వెన్సీ అడిగాడు. కాబట్టి ఇక్కడ F ఈజ్ ఈక్వల్ అని మాత్రమే రాసుకుంటే ఏమొస్తుంది, ఒమేగా బై 2π వస్తుంది. ఇక్కడ ఒమేగా, ఇక్కడ చూడండి ఒమేగా అంటే ఆల్రెడీ వాడు ఏమి ఇచ్చాడు 314 ఇచ్చారు, బై 2π ఉంటుంది. దీన్ని చేస్తే ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది, 50 Hz వస్తుంది. సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ వన్ ఏంటంటే టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఫార్ములా ఏంటి, T ఈజ్ ఈక్వల్ 1/f. ఎఫ్ అంటే ఏంటి 50 Hz. కాబట్టి దీంట్లో మనం యూజ్ చేసుకొని క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని చేస్తే 0.02 seconds వస్తుంది. నెక్స్ట్ వాడు ఫోర్త్ వన్ ఏం అడిగాడు అంటే ఇన్స్టంటేనియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఆ ఇన్స్టంటేనియస్ వాల్యూ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఇది I ఈజ్ ఈక్వల్ 141.4 sin 314t. అయితే ఇన్స్టంటేనియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ T ఈజ్ ఈక్వల్ వాడు వాల్యూ ఇచ్చాడు ఎంత, 3 milliseconds. అంటే ఈ T వాల్యూని ఇప్పుడు ఈ 314t ఉంది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి I ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఇది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఈ ప్రాబ్లంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన ఒక కరెంట్ ఈక్వేషన్కి స్టాండర్డ్ ఈక్వేషన్తో రెండింటిని కంపేర్ చేసి ఇక్కడ ఈ ఒమేగా ఫార్ములాని 2πfని, టీ ఫార్ములాని ఇక్కడ జాగ్రత్తగా టీ అనేది ఎలా సబ్స్టిట్యూట్ చేశాడో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది బేసిక్ ఫండమెంటల్ ఫస్ట్ ప్రాబ్లం అనమాట. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చెప్తాము చూడండి. సో సెకండ్ ప్రాబ్లం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకటి చెప్తా వినండి. అదేంటి అంటే ఇందాక చెప్పిన ప్రాబ్లం ఏంటంటే టైం పీరియడ్ మీద, ఫ్రీక్వెన్సీ మీద, దాని మీద ఇన్స్టంటేనియస్ వాల్యూ మీద. ఇప్పుడు సెకండ్ మెథడ్ దేని మీద అంటే యావరేజ్ వాల్యూ, RMS వాల్యూ మీద ప్రాబ్లం చెప్తాను. సో ఇక్కడ యావరేజ్ వాల్యూ ఆఫ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఏసీ ఫండమెంటల్ ఫార్ములా ఏంటి అంటే V యావరేజ్ ఈజ్ ఈక్వల్ 1/t 0 to t V of t dt అనమాట. అది యావరేజ్ వాల్యూకి ఫార్ములా. అయితే ఇక్కడ చూడండి యావరేజ్ వాల్యూ అనేది మనము ఇప్పుడు యావరేజ్ వాల్యూ ప్లస్ ఇంకొకటి ఏంటిది RMS వాల్యూ ఉంటుంది. సో VRMS దాని ఫార్ములా ఏంటంటే √1/t
జీరో టు టీ వి స్క్వేర్ ఆఫ్ టీ డిటీ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఏదైనా వేవ్ ఫామ్ ఇచ్చిన తర్వాత వేవ్ని మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేవ్ అనేది సిమెట్రికలా అన్సిమెట్రికలా అనేది. సిమెట్రికల్ అంటే అర్థం ఏంటి అంటే మనకి ఇక్కడ కంప్లీట్గా అది ఫుల్ వేవ్ అనమాట. అంటే ఇలా కంప్లీట్గా వేవ్ కంటిన్యూస్గా ఉంటుంది. ఆ వేవ్ని ఏమంటారంటే సిమెట్రికల్ అంటారు. ఈ విధంగా దీన్ని సిమెట్రికల్ అంటారు అనమాట. సో నెక్స్ట్ అన్సిమెట్రికల్ అంటే ఇది ఈ విధంగా ఉంటుంది. ఇదేంటంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి వచ్చే అవుట్పుట్ ఇది. దీన్ని ఈ విధంగా కంటిన్యూగా ఉంటే దాన్ని సిమెట్రికల్ అంటారు. అన్సిమెట్రికల్ వేవ్ అంటే ఇచ్చిన వేవ్ ఒకవేళ అన్సిమెట్రికల్ అంటే ఇలా ఉండి మళ్ళీ ఇక్కడ మధ్యలో లేకపోవడం, తర్వాత మళ్ళీ ఉండడం, మళ్ళీ మధ్యలో లేకపోవడం, ఇలా ఉండడం, ఇలా ఉంటే దీన్ని అన్సిమెట్రికల్ అంటారు. దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటారు. ఇక్కడ చూడండి, యావరేజ్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో ప్రాబ్లం అనేది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఇచ్చారనుకోండి, అప్పుడు యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కంప్లీట్ సైకిల్ తీసుకోవాలంటే ఇక్కడ టీ అనేది కంప్లీట్గా తీసుకోవాలన్నమాట. ఒకవేళ అదే మీకు ఎగ్జామ్లో మీకు సిమెట్రికల్ వేవ్ ఫామ్ అదే మనకి ఇదే వేవ్ ఫామ్కి మీరు యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కంప్లీట్ సైకిల్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టీ వాల్యూ తీసుకోవాలి. అదే అదే ఈ అన్సిమెట్రికల్కి ఏం చేయాలంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మాత్రం చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ హాఫ్ వేవ్ వరకు మాత్రమే తీసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టీ వాల్యూ ఇక్కడ మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ప్రాబ్లం ఆన్ యావరేజ్ వాల్యూ. సో చూడండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం నాకు తెలిసి ఎగ్జామ్లో మోస్ట్లీ ఇది కంపల్సరీగా వస్తుందని నా అంచనా. ఇది ఖచ్చితంగా వస్తుంది. సో ఇది చదువుకోండి. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా, ఫైండ్ ద యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫామ్ ఫ్యాక్టర్ అని చెప్పి ఫస్ట్ దేనికి ఫైండ్ అవుట్ చేయాలంటే యావరేజ్ ఆర్ఎంఎస్ ఫామ్ ఫ్యాక్టర్కి ఈ మూడు దేనికి ఫైండ్ అవుట్ చేయాలి? హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఫైండ్ అవుట్ చేయాలి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి, రెండింటికి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫామ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ ఫుల్ వేవ్, ఈ రెండింటికి మనం ఏం చేయాలంటే ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చెప్తాను వినండి. ఇక్కడ వాడు ఫైండ్ యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ అన్నాడు, కానీ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అన్నాడు, కానీ వే ఫామ్ ఏమైనా ఇచ్చాడా? ఇయ్యలేదు. అయితే హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి వే ఫామ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియాలి. మనం తెలిసి మనమే రాసుకోవాలి. వాడు ఇయ్యలే కాబట్టి, వాడు ఇస్తే మనం రాసుకోవచ్చు. ఇయ్యలేదు కాబట్టి మనమే రాయాలి ఇక్కడ. సో సొల్యూషన్ ఇక్కడ రాసేటప్పుడు హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని రాసుకొని ఇక్కడ ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఇది వే ఫామ్ అనమాట. ఇలా ఉంటుంది అనమాట హాఫ్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఫస్ట్ పాజిటివ్ ఉంటుంది, తర్వాత ఈ నెగిటివ్ అనేది మనకు కనిపించదు, మళ్ళీ కంటిన్యూగా పాజిటివ్ ఉంటుంది. దీన్ని హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటారు. సో ఇది 0, ఇది π, 2π, 3π θ డిగ్రీస్ అనమాట. ఇది ఐఎం అనమాట. అంటే దీని మ్యాగ్నిట్యూడ్ మ్యాక్సిమం వాల్యూ ఐఎం. ఇది కరెంట్ వేవ్ ఫామ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ విచ్ వన్ హాఫ్ సైకిల్ ఈజ్ సప్రెస్డ్, అంటే ఇక్కడ ఈ హాఫ్ వేవ్ అనేది సప్రెస్ కరెంట్ ఫ్లోస్ ఫర్ ఆఫ్ ద టైమ్ టూరింగ్ ది కంప్లీట్ సైకిల్. సో ఇక్కడ మనకి కరెంట్ అనేది మనకి ఇలా ఉంటుంది, కానీ ఇది మాత్రం సప్రెస్డ్ అయ్యేది, ఎందుకంటే అది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కాబట్టి. సో ఇచ్చిన వేవ్ ఫామ్ అని ఏం చెప్పాను, ఎప్పుడైనా యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసే ముందు ఇచ్చిన వేవ్ ఫామ్ అనేది సిమెట్రికలా అన్సిమెట్రికల్ అనేది కంపల్సరీగా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఇచ్చింది ఏంటిది? అన్సిమెట్రికల్. అన్సిమెట్రికల్ అంటే ఎట్లా చెప్తున్నాం, ఇదొకటి ఉంది, దీని పక్కన ఇంకొకటి లేదు, ఇక్కడ 0 అయిపోయింది, ఇంకొకటి ఉంది, ఇలా కంటిన్యూగా లేదనమాట. అంటే ఇలా నెగిటివ్ నుంచి ఇలా నెగిటివ్ కంటిన్యూగా లేదు, ఇలా కంటిన్యూగా లేదు అంటే ఇది అన్సిమెట్రికల్ అని. ఈ విధంగా అన్సిమెట్రికల్గా ఉంటే టీ వాల్యూ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే వన్ కంప్లీట్ సైకిల్ ఈజ్ టు బీ కన్సిడర్డ్. టీ అనేది కంప్లీట్ సైకిల్కి మనం ఇక్కడ ఈ కంప్లీట్ సైకిల్ అంటే ఏమవుతుంది, వన్ కంప్లీట్ సైకిల్ అంటే ఏంటి? పాజిటివ్ నెగిటివ్. అంటే టీ కూడా ఎక్కడ వరకు తీసుకోవాలి? 2π వరకు తీసుకోవాలి. అది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఐ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఆఫ్ కంప్లీట్ సైకిల్, ఈ ఏరియాకి మనకి కంప్లీట్ సైకిల్ బై బేస్ పేపర్. సో ఈ కంప్లీట్ సైకిల్ మన ఏరియా మనకి ఇక్కడ చూసుకుంటే ఏరియా ఆఫ్ కంప్లీట్ సైకిల్ ఈజ్ ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్. ఎందుకు ఏరియా ఆఫ్ కంప్లీట్ సైకిల్కి ఇక్కడ హాఫ్ సైకిల్ అని రాశానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మాత్రమే ఇది వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమైనా నెగిటివ్ ఉందనుకోండి, ఇక్కడ ఏమైనా ఉందా? ఇది 0 కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఓన్లీ హాఫ్ సైకిల్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు యావరేజ్ వాల్యూకి ఫార్ములా ఏంటిది? యావరేజ్కి సింప్లీ ఐ ఇంటూ ఐ యావరేజ్ ఈజ్ ఈక్వల్ మనకి ఐ 0 to ఇది π అనమాట. సో ఓన్లీ హాఫ్ సైకిల్కి వస్తుంది కాబట్టి 0 to π అని రాశాను. ఐ ఇంటూ డిటి. ఐ అంటే ఏంటి? కరెంట్ ఈక్వేషన్ ఐఎం సైన్ తీటా డి తీటా అనమాట. దీన్ని మనం ఇందులో ఐఎం బయటికి రాస్తే దీని తీటా విత్ రెస్పెక్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ కాస్ తీటా వస్తుంది. సో ఇక్కడ మనకి
మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మైనస్ కాస్ పై, దాని తర్వాత ప్లస్ కాస్ 0. ఇందులో ఈ లిమిట్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ 1+1 వస్తుంది, ఇది 2im వస్తుంది. ఇదేంటి అంటే మనకి ఓన్లీ ఏరియా ఆఫ్ కంప్లీట్ సైకిల్కి మాత్రమే ఇది వచ్చింది. ఇక్కడ మనకి ఇంకొకటి ఏముంది, బేస్ అనేది ఉంది. బేస్ అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఈక్వల్ టు టీ వాల్యూ అని అర్థం. సో ఇక్కడ మనకి టీ వాల్యూ అని ఇందాకే చెప్పాను కదా, 1 కంప్లీట్ సైకిల్ ఈజ్ కన్సిడర్డ్. సో ఇక్కడ నుంచి మనకి ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇక్కడ బేస్ వాల్యూ ఎంత వస్తుంది, 2π వస్తుంది. సో ఇక్కడ 2im ఉంది, బేస్ 2π ఉంది. ఇప్పుడు ఐ యావరేజ్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏరియా ఆఫ్ కంప్లీట్ సైకిల్ ఎంత వచ్చింది, 2 × im. బేస్ ఎంత, 2π. సో 2 క్యాన్సిల్ అయిపోతే im/π వస్తుంది. సో ఐ యావరేజ్ ఈజ్వల్ ఇలా. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో ఇందులో మీరు ఈ ప్రాబ్లం చేసినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం కనిపించింది, ఏరియా ఆఫ్ కంప్లీట్ సైకిల్ ఇగో ఇది ఉన్న వాల్యూ మాత్రమే తీసుకోవాలి. అది సిమెట్రికల్ అన్సిమెట్రికల్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇది యావరేజ్ అయిపోయింది. ఇంకొకటి అది హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి యావరేజ్ అయిపోయింది. నెక్స్ట్ అదే హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఎంఎస్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా ఏంటి, ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా స్క్వేర్ వేవ్ ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ బై బేస్ వేవ్. ఇక్కడ ఏం చేయాలి, మనం ఏరియా ఆఫ్ స్క్వేర్ వేవ్ ఏ కంప్లీట్ సైకిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ వేవ్ ఇన్ హాఫ్ సైకిల్. ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ ఇక్కడ మాత్రమే మనకి ఆర్ఎంఎస్ వాల్యూ వస్తుంది. సో ఈ ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా ఏంటి, యాక్చువల్గా ఇది 0 to t. ఇది టీ అంటే ఇక్కడ మనకి ఎంతవరకు ఉంది, ఆ వాల్యూ పై వరకు ఉంది కాబట్టి పైయే తీసుకోవాలి. I² dt. ఐ అంటే ఏంటిది, ఐఎం సైన్ తీటా కాబట్టి మొత్తానికి స్క్వేర్ అయితే ఏమవుతుంది, im² sin² తీటా అవుతుంది. సో దీని మొత్తాన్ని మనం ఇంటిగ్రేషన్ చేసి సింపుల్ ఇక్కడ im² బయట రాసుకుంటున్నాను, sin² తీటా ఏం రాసుకోవచ్చు, 1 - cos θ/θ. ఈ తీటాతో ఇంటిగ్రేషన్ చేస్తే 1 - ఈ తీట ఈ 2 బయట రాస్తున్నాను. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే తీటా sin 2θ/2 అని రాస్తే లిమిట్స్ దీంట్లో అప్లై చేసిన తర్వాత మనకి ఏం వస్తుందంటే im²π/2 అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ వాల్యూ కంప్లీట్గా దేనికంటే దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ వేవ్ ఓవర్ ఏ కంప్లీట్ సైకిల్ మాత్రమే. బేస్ ఏమొస్తుంది, 2π. కంప్లీట్ సైకిల్కి మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే అన్సిమెట్రికల్ కాబట్టి టీ వాల్యూ అనేది యావరేజ్లో ఎంత తీసుకుంటున్నారో ఆర్ఎంఎస్లో కూడా అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సింప్లీ ఇప్పుడు ఐఆర్ఎంఎస్ తీసుకోవాలి ఎంత, π/, సింప్లీ πim²/2. ఇక్కడ మళ్ళీ బేస్ ఎంత, 2π కాబట్టి దాన్ని ఇంటూ 2π వచ్చేస్తుంది. ఇందులో మనకి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఏం మిగులుతుందంటే im/2 మిగులుతుంది. ఇప్పుడు యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది, ఐఆర్ఎంఎస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు, హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే IRMS/IAvg అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 1.7. నెక్స్ట్ పీక్ ఫ్యాక్టర్ Imax/IRMS వాల్యూ 2. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ ఎగ్జామ్లో 100% ఇది మ్యాక్సిమం వస్తుంది. సో ఇక్కడ ప్రాబ్లంలో వాడు ఏమి చెప్పాడు మనకి, ఫైన్ యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్మ్ ఫ్యాక్టర్ ఫర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అని చెప్పాడు. ఇది మన హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి మాత్రమే ఫైండ్ అవుట్ చేసాము. ఎగ్జామ్లో ఏదో ఒకటే వస్తుంది, ఒకవేళ 2 వచ్చిందంటే 2 7 మ్యాక్సిమం ఏదో ఒకటే ఇస్తాడు. ఫుల్ వేవ్ కూడా మనం ఎట్లా ఉంటుందో చెప్తాను చూడండి. సో నెక్స్ట్ మన ఏంటి అంటే ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్మ్ ఫ్యాక్టర్ పీ ఫ్యాక్టర్ ఫైండ్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి, కంటిన్యూగా వేవ్ ఫామ్ ఉంటుంది. కరెంట్ ఇది ఐ అనమాట, కంటిన్యూగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటారు అంటే సిమెట్రికల్ అంటే సేమ్ అనమాట. ఇది ఎలా ఉంటుంది, ఇలా 3 సేమ్గా ఉంటుంది. ఇన్ విచ్ బోత్ ఆఫ్ సైకిల్ అపియర్ ఇన్ అవుట్పుట్. సో కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఫర్ బోత్ ఆఫ్ సైకిల్. సో ద సిన్స్ ఈస్ వేవ్ ఫామ్ ఏంటిది, సిమెట్రికల్ అనమాట. వేవ్ ఫామ్ సిమెట్రికల్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, కంప్లీట్ సైకిల్ టీ వాల్యూ సెలెక్ట్ చేసేటప్పుడు కంప్లీట్ సైకిల్ మనకి ఈ 2 మాత్రం తీసుకోవద్దు, ఓన్లీ హాఫ్ సైకిల్ మాత్రమే తీసుకోవాలి. బేస్ వాల్యూ టీ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు. సో హాఫ్ సైకిల్ మే బి కన్సిడర్ ఫర్ వేరియస్ కంపిటేషన్. సో ఇక్కడ బేస్ వాల్యూ అనేది మన టీ వాల్యూ అనేది ఓన్లీ పై వరకు మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఐ యావరేజ్ అంటే మనం ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఏరియా ఆఫ్ హాఫ్ సైకిల్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ బేస్ ఎంత, పై అనమాట. సో 0 to ఇక్కడ టీ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ వరకు తీసుకోండి 0 to i dt. ఐ అంటే ఏంటి, im sin θ. ఐ బయటికి తీసుకొస్తే sin θ dt అయిపోతుంది. సో దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే -cos θ వస్తుంది. దీంట్లో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2im/π వస్తుంది. సో దిస్ ఇస్ ద ఐ యావరేజ్ వాల్యూ. నెక్స్ట్ ఏంటిది, ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఆర్ఎంఎస్ వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఐఆర్ఎంఎస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏరియా బై స్క్వేర్ వేవ్ ఓవర్ హాఫ్ సైకిల్ బై బేస్. ఈ రూట్ అనేది అన్నిటికీ బేస్ కూడా వస్తుంది. బేస్ అంటే ఏంటి, టీ పై వస్తుంది, క్యాపిటల్ అది సింపుల్గా పై అనమాట. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ స్క్వేర్ వేవ్ ఓవర్ హాఫ్ సైకిల్కి ఏమొస్తుంది, సేమ్ π im²/2 ఇందాక ఫైండ్ అవుట్ చేసాం.
అదే వాల్యూ ఇక్కడ సేమ్ వస్తుంది హాఫ్ కూడా. సో Im/√2 వస్తుంది. ఇక్కడ ఐ యావరేజ్ అయిపోయింది, ఆర్ఎంఎస్ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫుల్ వే రెక్టివ్ ఫార్మ్ ఫ్యాక్టర్ IRMS/I యావరేజ్ ఏదైతే వాల్యూ వచ్చో సబ్స్టిట్యూట్ చేయాలి. పీక్ ఫ్యాక్టర్ ఈ రెండింటికి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ, ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ పీక్ ఫ్యాక్టర్ ఎగ్జామినేషన్లో 100% వస్తుంది. అది హాఫ్ వేవ్ రావచ్చు, ఫుల్ వేవ్ రావచ్చు. వాడు డైరెక్ట్గా రాయమంటాడు. కాబట్టి ఈ వేవ్ ఫార్మ్స్తో సహా అన్నీ మనమే నేర్చుకోవాలి. దిస్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, నేను ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను దీని మీద. ఈ యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ మీద ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తున్నా వినండి. ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. ఫైండ్ ద యావరేజ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ వేవ్ ఫామ్ షోన్ ఇన్ ఫిగర్. సో ఇందాక ప్రాబ్లంలో ఏమైనా ఇచ్చాడో ఇయ్యలే, ఇక్కడ వేవ్ ఫామ్ ఇచ్చాడు. ఇలా వేవ్ ఫామ్ మనకి ఇచ్చాడు. వేవ్ ఫామ్ మనకి ఇచ్చినప్పుడు నేను ఏం చేయమని చెప్పాను? ఫస్ట్ ఇచ్చిన వేవ్ ఫామ్ సిమెట్రికలా అన్సిమెట్రికల్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇచ్చిన వేవ్ ఫామ్ ఇది ఏంటి? ఇది ఇప్పుడు అన్సిమెట్రికల్. సో అన్సిమెట్రికల్ కాబట్టి మనం బేస్ వాల్యూ అంటే టీ వాల్యూ మనం ఎలా తీసుకోవాలి? కంప్లీట్ వేవ్కి తీసుకోవాలి. అంటే టీ ఇక్కడ ఏకంతా టీ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏం చేయాలి? వోల్టేజ్ మనకి వాల్యూ ఎక్కడ ఉంది? వి అనేది మనకి ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ కాబట్టి వి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏది ఇస్తే మనం అదే రాయాలి. ఇందాక ఐ యావరేజ్ రాసాము, ఐఆర్ఎంఎస్ రాసాము, కానీ వాడు వేవ్ ఫామ్లో ఇక్కడ ఏమి ఇచ్చాడో వి ఇచ్చి విఎం అంటున్నాడు. కాబట్టి వి యావరేజ్ అని రాయాలి, విఆర్ఎంఎస్ అని రాయాలి. అది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి 0T/2 టీ, ఇక్కడ మళ్ళీ మనకి ఇది 2T వస్తుంది అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ కూడా ఉంటుంది, కానీ సప్రెస్డ్ అనమాట. ఇది సింప్లీ అన్సిమెట్రికల్ అనమాట. కాబట్టి టీ ఏమొస్తుంది? క్యాపిటల్ టీ, కంప్లీట్ 1 సైకిల్కి తీసుకోవాలి. సో ఇక్కడ వి కూడా మనకి వోల్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? 0-T/2. ఈ టీ వాల్యూ ఈ లిమిట్స్ మధ్యలో మాత్రమే మనకి ఇక్కడ విఎం అనే వోల్టేజ్ ఇక్కడ మనకి ఉంటుంది. మళ్ళీ చూస్తే ఈ లిమిట్స్ వోల్టేజ్ అనేది T/2 నుంచి టీ మధ్యలో వోల్టేజ్ ఏమైనా ఉందో? లేదు, 0 అని రాశాను. సో ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఫస్ట్ మనం యావరేజ్ వాల్యూ ఆఫ్ వేవ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ వాల్యూ ఫార్ములా ఏంటి? వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ 1/T 0-T V(t) × dt. సో ఇక్కడ మనకి టీ వాల్యూ ఎంత అని చెప్పాను? వేవ్ ఫామ్ అన్సిమెట్రికల్ కాబట్టి కంప్లీట్ వేవ్కి తీసుకోవాలి. సో కాబట్టి మనకి కంప్లీట్ వేవ్ అంటే ఒకటి పాజిటివ్ ఉండాలి, నెగిటివ్. ఇది సప్రెస్డ్ కాబట్టి కంపల్సరీ ఇది కూడా వస్తుంది. సో T = T వస్తుంది. సో ఇక్కడ మనకి వోల్టేజ్ వి యావరేజ్ వోల్టేజ్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? 0-T/2 వరకు మాత్రమే ఉంది. ఇక్కడ వరకు లేదు కాబట్టి దీని వాల్యూ 0 అయిపోతుంది. అది మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాసిన చూడండి 1/T అంటే T వాల్యూ వస్తుంది. ఇక్కడ 0-T అంటే మనకి T లిమిట్స్ ఎంత వచ్చింది? మనకి T/2. ఇక్కడ 0/T/2 వస్తుంది. సో T వాల్యూ ఎంత? T/2. ఇక్కడ ఏమొస్తుంది? విఎం కాబట్టి విఎం dt ప్లస్ మళ్ళీ ఇక్కడ మనకి ఇది కూడా లిమిట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమైనా వాల్యూ వస్తుందా? ఇది కంప్లీట్ 0 అని కాబట్టి ఇలా రాసేసాను. ఇక్కడ ఇది 0. యాక్చువల్గా దాన్ని రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావడం కోసం మాత్రమే దాన్ని నేను రాశాను. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని సింప్లిఫై చేస్తే 1/2 0-T/2 లిమిట్స్ విఎం dt అని ఉంది. సో ఇక్కడ విఎం అనేది నేను అవుట్ సైడ్ రాసుకుంటున్నాను. ఇక్కడ ఏం మిగిలింది? 1 మాత్రమే మిగులుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dt ఏంటి? టీ కాబట్టి 0-T/T వస్తుంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే టీలో ఏమొస్తుంది? T/2 వస్తుంది. ఇంకొకటి 0 అవసరం లేదు, T/2 మాట. ఇక టీటీ క్యాన్సిల్ అయిపోతే V/2 వస్తుంది, Vm/2 వస్తుంది, 0.5 Vm. దీన్నే వి యావరేజ్ వాల్యూ ఆఫ్ 0.5 Vm. సో ఇక్కడ నోట్ గుర్తుపెట్టుకోండి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే అన్సిమెట్రికల్ వేవ్ కంపల్సరీగా ఏం చేయాలి? కంప్లీట్ సైకిల్ మనం కన్సిడర్ చేసుకోవాలి. టీ వాల్యూ అది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు వి యావరేజ్ అయిపోయింది కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటిది? వి అని చెప్పాడు కాబట్టి ఇక్కడ విఆర్ఎంఎస్ అని రాసుకోవాలి. √ 1/T ఇంటిగ్రేషన్ ఆఫ్ 0-T V²(T) dt. ఇక్కడ టీ వాల్యూ ఎంత? కంప్లీట్ వేవ్కి మనం కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి టీ అంటే ఎంత వస్తుంది? టీ ఇక్కడ ఇచ్చాడు. సో వాడు ఇచ్చిన వాల్యూసే మనం రాసుకోవాలి. మళ్ళీ ఇది టీ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ టీ రాకుండా ఇక్కడ ఇది 0-π అవుతుంది, π2π అవుతుంది. ఇక్కడ 2π అని రాసుకోవద్దు. వేవ్ ఫామ్లో వాడు ఏ వాల్యూ ఇస్తే అదే రాయాలి. సో టీ ఇచ్చాడు కాబట్టి టీ. సో ఇక్కడ మనకి వోల్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది? 0.2/T వరకు మాత్రమే ఉంది కాబట్టి 0-T/2 మాత్రమే రాసుకోవాలి. వి ఇక్కడ V²(T) అన్నాడు కాబట్టి ఇక్కడ ఏముంది? విఎం ఉంది కాబట్టి Vm² dt. ఇక్కడ ప్లస్ ఇది కూడా రాయొచ్చు, కానీ ఇది రాసినా కూడా రాయకపోయినా ఒకటి 0 అయిపోతుంది కదా, రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ Vm² అనేది నేను అవుట్ సైడ్ రాసుకుంటాను. T1 మిగిలింది, 1 dt అంటే T ఉంటుంది. ఇక్కడ సింప్లీ మనం లిమిట్స్ అప్లై చేస్తే T/2 ఉంటుంది. టీటీ క్యాన్సిల్ అయితే Vm²/2 ఉంటుంది. ఇక్కడ Vm²/2 ఇక్కడ మన రూట్ని ఇక్కడ దీన్ని అప్లై చేస్తే ఇక్కడ 2తో రూట్ క్యాన్సిల్ అయిపోతే దీన్ని √2 వస్తుంది. సో ఫైనల్లీ వీఆర్ గెటింగ్ క్యాలిక్యులేటర్ యూస్ చేస్తే
1/√2 వాల్యూ 0.707 ఇంటూ విఎం వస్తుంది. నోట్ ఇక్కడ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, కన్సిడర్ హాఫ్ సైకిల్ ఫర్ అన్సిమెట్రికల్. హాఫ్ సైకిల్ ఏంటిది, ఇగో ఈ వాల్యూ మాత్రమే మనం తీసుకుంటున్నాము. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట, అది అన్సిమెట్రికల్ అనమాట. నెక్స్ట్ ఇదే యావరేజ్ వాల్యూ మీద లాస్ట్ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్, అందుకే దీని మీద ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఫైండ్ ద యావరేజ్ అండ్ ఎఫెక్టివ్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఫర్ సైనసోయిడల్ వేవ్ ఫామ్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ యావరేజ్ వాల్యూ, ఎఫెక్టివ్ వాల్యూ అన్న ఆర్ఎంఎస్ వాల్యూ అన్న ఒకటి, ఆఫ్ వోల్టేజ్ సైనసోయిడల్ వేవ్ ఫామ్ అన్నాడు. ఇక్కడ చూడండి వేవ్ ఫామ్ ఇదిగో ఇలా ఇచ్చాడు. ఈ డాటెడ్స్ అంటే ఇది లేదని అర్థం. ఇక్కడ వేవ్ ఫామ్ ఇది మాత్రమే వేవ్ ఫామ్, సో ఇది వేవ్ ఫామ్ అనమాట, ఇది మాత్రమే వేవ్ ఫామ్ అనమాట. ఇక్కడ ఏం చెప్పాడు, దీని వాల్యూ ఎంత, ఈ వేవ్ ఫామ్కి విఎం దాని వాల్యూ ఎంత 100 volts. ఇంకో ఇక్కడ ఈ పాయింట్ ఏంటి 5/4, ఈ పాయింట్ ఎంత 5, ఈ పాయింట్ ఎంత, ఇక్కడ ఈ పాయింట్ ఇది మనకి 0 అయితే ఇది 5/4, ఇది పై, ఇది 2π, ఈ పాయింట్ 9/5/4, ఇది 3π అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఇచ్చిన వేవ్ ఫామ్ని మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి, అది సిమెట్రికల్ అన్సిమెట్రికల్ అని మనం ఐడెంటిఫై చేయాలి. బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వెదర్ దిస్ గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ వేవ్ ఫామ్ ఈజ్ సిమెట్రికల్ ఆర్ అన్సిమెట్రికల్. సో ఇది అన్సిమెట్రికల్ కాబట్టి మనం టీ వాల్యూ ఎంత వస్తుంది, కంప్లీట్ సైకిల్ తీసుకోవాలి. టీ అంటే మనకి ఇక్కడ మనం ఇగో ఈ నెగిటివ్ వేవ్ వరకు మాత్రం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏముంది 2π అని ఉంది. సో ఇక్కడ టీ అంటే 2π. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ వోల్టేజ్ వేవ్ ఫామ్ ఏమొస్తుంది, ఇది 100 volts అంటే ఏంటి, V ఈజ్ ఈక్వల్ వోల్టేజ్ ఈక్వేషన్ ఏంటి, విఎం సైన్ థీటా. విఎం వాల్యూ ఎంత ఇచ్చాడు, వాడు 100 ఇచ్చాడు కాబట్టి V ఈజ్ ఈక్వల్ 100 sin థీటా అని రాస్తాం. సో ఇప్పుడు V యావరేజ్ ఫార్ములా ఏంటి, 1/t 0 to t V d థీటా. సో టీ అంటే ఎంత, అన్సిమెట్రికల్ వేవ్ ఫామ్ కాబట్టి కంప్లీట్ సైకిల్ ఎంత 2π రాస్తాం. ఇక్కడ వోల్టేజ్ వాల్యూ ఎక్కడి వరకు ఉంది, ఓన్లీ 5/4 నుంచి 5 వరకు మాత్రమే ఉంది కాబట్టి 5/4 to 5 అని రాశాను. V అంటే ఎంత 100 అనమాట. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. V అంటే ఏంటి, విఎం సైన్ థీటా, ఈక్వేషన్ అది రాసేసా. ఇందులో కాన్స్టెంట్ ఏంటి 100/2π. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, -cos θ. సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా V యావరేజ్ ఏమొస్తుంది అంటే 27.17 volts వస్తుంది. అది V యావరేజ్ వాల్యూ. నెక్స్ట్ ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలి, ఎఫెక్టివ్ వాల్యూ అన్న ఆర్ఎంఎస్ వాల్యూ అన్న ఒకటే, ఇది ఎఫెక్టివ్ వాల్యూ ఫార్ములా అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఓన్లీ మనం ఎక్కడైతే వాల్యూ ఉందో అది మాత్రమే తీసుకోవాలి, వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది 0 కాబట్టి. సో దీనికి ఫార్ములా ఏంటి, మనకి ఇక్కడ మనకి స్క్వేర్ ఉంది కాబట్టి, రూట్ ఉంది కాబట్టి దీన్ని ఈ సైడ్ నేను రాసుకుంటున్నా ఇలా స్క్వేర్గా, V² RMS రాసుకొని ఈజ్ ఈక్వల్ టు టీ అంటే ఏంటి 1/t అంటే 2π అనమాట. లిమిట్స్ ఏంటి, వోల్టేజ్ వాల్యూ కేవలం ఇక్కడ 5/4 నుంచి 5కి మాత్రమే ఉంది కాబట్టి వేవ్ ఫాము అది మాత్రమే తీసుకుంటున్నా. ఇక్కడ 5 to 2π లేదు కాబట్టి అది 0 అయిపోతుంది, రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సింప్లీ 5/4 to 5, ఇక్కడ V² అంటే V అంటే ఏంటి 100 sin θ కాబట్టి 100² sin² θ dθ వస్తుంది. 100ని మనం స్క్వేర్ చేస్తే మనకి అది అవుట్ సైడ్ రాసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, సో అది 10,000 వస్తుంది. సో 1 - cos 2θ/2 రాసుకోవచ్చు. దీన్ని మనం సింప్లిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఈ విధంగా వాల్యూ వస్తుంది. సో ఇది వాల్యూ అనమాట. సో మీరు దీన్ని ఒక్కసారి మీ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని ఈ వాల్యూ చేయండి. సో ఇది ఈ విధంగా ప్రాబ్లం అనేది చేయాలి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆన్ యావరేజ్ వాల్యూ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ అండ్ సైనోసాయిడల్ వేవ్. ఇంకొకటి ప్రాబ్లం, సో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ కాబట్టి ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తుంది, అందుకే దీని మీద ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ప్రాబ్లం ఇలా ఇచ్చారు, an alternating voltage has the waveform as shown in figure, determine the RMS value, average value, form factor and crest factor. క్రెస్ట్ ఫ్యాక్టర్ అన్న పీక్ ఫ్యాక్టర్ అన్న ఒకటే. సో వేవ్ ఫామ్ ఇలా ఇచ్చా చూడండి, 10 volts ఇది పాజిటివ్ అనమాట. దీనికి లిమిట్స్ ఏంటి, ఇక్కడ 0 to t/2 t అనమాట. ఇంకొకటి ఏంటి -8 volts అనమాట. ఇది ఇక్కడ చూడండి కంప్లీట్ వేవ్ ఫామ్ అనమాట. సో ఇక్కడ మనం ఇది కంప్లీట్ వేవ్ ఫామ్ అంటే ఇలా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో ఇక్కడ మనకి ఇది కంప్లీట్ సైనూసోయిడల్ వేవ్ కాబట్టి ఇక్కడ టైం ఇంటర్వల్ మనం ఇప్పుడు ఏం చేయాలి, టైం ఇంటర్వల్ ఫస్ట్ రాసుకుందాం. ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 0 to t/2 ఎంత ఉంది వోల్టేజ్ వాల్యూ 10 volts ఉంది. ఇక్కడ 0 to t/2 వరకు దీని వాల్యూ ఎంత వేవ్ది 10 volts అనమాట.
నెక్స్ట్ ఫ్రమ్ టైమ్ ఇంటర్వల్ ఇక్కడ T/2 టు T వరకు మనకి వోల్టేజ్ ఎంత -8 వోల్ట్స్. ఈ విధంగా రాయడం అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం దీనికి ఆర్ఎంఎస్ వాల్యూని యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఫార్ములా ఏంటిది సింప్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1/t ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t v స్క్వేర్ dt. కాబట్టి బై టీ అని రాసేస్తున్నాను. ఇక్కడ 1/t ఉంటుంది, దాన్ని టోటల్గా ఇక్కడ కింద టీ అని రాసేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఇక్కడ v1 కూడా రాస్తున్నాను, ప్లస్ ఇక్కడ మనకి కంటిన్యూషన్ మనకి ఇక్కడ వేవ్ ఫామ్ మనకి ఇక్కడ కంటిన్యూషన్ ఉంది కాబట్టి వీటి కూడా అదే రాయాలి, వీటి కూడా కంపల్సరీగా రాయాలి. సో ఇక్కడ 0 to t/2 v1 స్క్వేర్ dt ప్లస్ t/2 t v2 స్క్వేర్ dt. సో ఇందులో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే v1 స్క్వేర్ అంటే 10, v2 అంటే -8. ఇక్కడ లిమిట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి దీన్ని మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేస్తే ఫైనల్గా మీకు విఆర్ఎంఎస్ ఈజ్వల్ ఎంత వస్తుందంటే 9.0554 వోల్ట్స్ వస్తుంది. ఇది ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ గివెన్ వేవ్ ఫామ్. నెక్స్ట్ ఏంటి యావరేజ్ వాల్యూ ఫైనల్ వి యావరేజ్ అని. వి యావరేజ్ అంటే ఏంటిది సింప్లీ 1/t 0 to t ఇంటిగ్రేషన్ vdt. సో ఇక్కడ మనకి ఈ దీనికి అప్లై చేయాలి, దీనికి అప్లై చేయాలి. సో 0 to 1/t. సో కంప్లీట్గా ఇది మనకి కంప్లీట్ వేవ్ ఫామ్కి మనం దీనికి కంపల్సరీగా తీసుకోవాలి. టీ వాల్యూ ఈజ్ టీ అనమాట. సో ఇక్కడ చూడండి టీ తీసుకున్న కంప్లీట్ సైకిల్కి 0 to t/t v1 dt, t/2 t ఎంత v2 అనమాట. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఫైనల్లీ వీఆర్ గెటింగ్ యావరేజ్ వాల్యూ వి యావరేజ్గా 1 volts వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఈ వేవ్ ఫామ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంత వస్తుంది. నెక్స్ట్ క్రెస్ట్ ఫ్యాక్టర్ ఇంత వస్తుంది. సో క్రెస్ట్ ఫ్యాక్టర్ అన్నా పీక్ ఫ్యాక్టర్ అన్నా యాంప్లిట్యూడ్ ఫ్యాక్టర్ అన్నా ఒకటే. సో ఇది ప్రాబ్లమ్ ఆన్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. సో నెక్స్ట్ ఫైనల్గా ఇది ఫైనల్ ప్రాబ్లం ఆన్ యావరేజ్ వాల్యూ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ. చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది ఆర్ఎంఎస్ వాల్యూ యావరేజ్ వాల్యూ. ఫస్ట్ చెప్పానుగా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అది కంపల్సరీగా వస్తుంది. సో ఇది ఒక మోడల్ చెప్తున్నాం వినండి. అండ్ ఇక్కడ చూడండి ఏ కరెంట్ హ్యాస్ ద ఫాలోయింగ్ స్టడీ వాల్యూస్ ఇన్ ఆంపియర్స్ ఫర్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ చేంజింగ్ instantaneously from one value to the next 0, 10, 20, 30, 20, 10, 0, -10, -20, -30, -20, -10, 0 etc. Calculate the average value, RMS value, form factor, peak factor. సో ఇది వేవ్ ఫామ్ మనకి ఇచ్చాడు. ఈ విధంగా ఉంది వేవ్ ఫామ్, ఇలా ఆల్టర్నేటివ్ వేవ్ ఫామ్ ఇలా ఉంది. దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ వాల్యూ. దీనికి ఫార్ములా ఏంటంటే ఐ యావరేజ్. సింపుల్ ఏం చేయొద్దు ఇక్కడ, మన సింపుల్ ఏం చేయాలంటే ఇక్కడ 0 నుంచి ఇగో ఇక్కడ ఈ పాజిటివ్ వేవ్ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటిని ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసి బై ఎన్ని ఉంటే అన్ని వేయలేం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవన్నీ సింపుల్గా మనకి ఇక్కడ ఇది 0 వాల్యూ కాబట్టి ఇక్కడ ఆల్ తీసుకున్నారు కాబట్టి అప్ టు ఇక్కడ మనకి 10 వరకు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ 0 2 టైమ్స్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 0 మనకి ఆల్రెడీ ఒకసారి కౌంట్ అయిపోతుంది కాబట్టి 0 1 2 3 4 5 6. సో ఇక్కడ మనకి 0 to 10 వాల్యూ వరకు ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి కాబట్టి అవన్నీ 6 కాబట్టి బై టోటల్ చేస్తుంది యావరేజ్ చేస్తుంది మ్యాథమెటిక్లో. ఆ విధంగా సింప్లీ ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ యావరేజ్ వస్తుంది. నెక్స్ట్ ఐఆర్ఎంఎస్ అంటే ఏంటి, స్క్వేర్ రూట్ కదా, ఇలా కదా స్క్వేర్ రూట్ వస్తుంది కదా, ఆ రూట్ని తీసేసి ఇక్కడ నేను స్క్వేర్ రాసుకుంటున్నాను. అప్పుడు I1 స్క్వేర్ I2 స్క్వేర్ ప్లస్ I3 స్క్వేర్ 6 ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలంటే వీటన్నిటికీ స్క్వేర్ అనమాట. వీటన్నిటికీ 0 స్క్వేర్ 10 స్క్వేర్ 20 స్క్వేర్ 30 స్క్వేర్ 20 స్క్వేర్ 10 స్క్వేర్ వీటన్నిటి చేస్తే 1900/6 వస్తుంది. దిస్ ఇస్ ద ఐఆర్ఎంఎస్. నెక్స్ట్ ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈ ప్రాబ్లంకి, సింప్లీ ఫామ్ ఫ్యాక్టర్ అండ్ పీక్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఐఆర్ఎంఎస్ చేస్తే ఇంత వస్తుంది. ఫామ్ ఫ్యాక్టర్ అంటే వచ్చిన ఐఆర్ఎంఎస్ బై ఐ యావరేజ్ చేస్తే ఇది వస్తుంది. పీక్ ఫ్యాక్టర్ అంటే వచ్చిన దాన్ని చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇవి ప్రాబ్లమ్స్ ఆన్ యావరేజ్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఇక్కడ మీరు చూడండి ఇంకొక ప్రాబ్లం సింపుల్గా ఎలాగో ఉంది కాబట్టి చెప్పేస్తే చూడండి. ప్రాబ్లం నెంబర్ సింపుల్. ఏ వోల్టేజ్ వేవ్ ఈస్ గివెన్ బై ఈక్వేషన్ V is equal 50 + 30 sin θ volts. ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ వేవ్. ఇగో ఈక్వేషన్ ఇదంతా ఇచ్చాడు, ఇదొక్కటే చూడండి, ఇదంతా అవసరం లేదు, ఇదంతా అవసరం. ఈ ఒక్క వోల్టేజ్ తీసుకోండి, ఆర్ఎంఎస్ వాల్యూ ఇచ్చిన దానికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే సింపుల్ అనమాట. సింపుల్ మెథడ్ ఏంటంటే ఈఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ మనకి వేవ్ ఫామ్ ఏమి ఇచ్చాడు, V is equal 50 + 30 sin θ అని ఇచ్చాడు. ఇక్కడ మీరు సింపుల్గా దీనికి ఏం చేయాలంటే సింపుల్ మెథడ్ ఏంటంటే ఈఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్
ఈ 50 స్క్వేర్ రాసి 30/√2 అని రాయండి. అంతే, ఆ వాల్యూ ఇది, అంతే. ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటే √2 ఈ ఏదైతే 30 ఉంటుందో సైన్కి ముందు దానికి /√2 రాసి ² అంటే ఆన్సర్ వస్తుంది. ఇంకో ప్రాబ్లం చూడండి. ఏ కరెంట్ వేవ్ ఈజ్ గివెన్ బై I is equal 100 plus 25 sin theta plus 10 sin 5 theta amperes. Find the RMS value of the current అని చెప్పాడు. దిస్ కరెంట్ వేవ్ అన్నట్టుగా సింపుల్, ఇందాక చెప్పినట్టే సేమ్ ఏం IRMS ఈజ్ ఈక్వల్ √. దీనికి ² అని రాయండి యాజ్ టీస్గా ఇందాక రాసినట్టుగా. ఏదైతే సైన్కి ముందు వాల్యూ ఉన్నాయో వాటికి /√2 అని రాసి ² రాస్తే వచ్చేస్తుంది. సింపుల్ మెథడ్ అనమాట. సో ఇది ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ దేని మీద అంటే సింపుల్గా యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ మీద. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే దేని మీద ప్రాబ్లం చేస్తున్నాను ఒకసారి చూసుకోండి. ఇక్కడ టాపిక్ రాశాను, ప్రాబ్లమ్స్ ఆన్ ఏసీ సర్క్యూట్ విత్ రెసిస్టెన్స్. ఏసీ సర్క్యూట్ విత్ రెసిస్టెన్స్. చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇలా ఇచ్చారు. An AC circuit consisting of a pure resistance of 10 ohm and is connected across an AC supply of 230 volts 50 hertz. Calculate the current powers consumed. నెక్స్ట్ వన్ ఈక్వేషన్ ఫర్ వోల్టేజ్ అండ్ కరెంట్. ఇంకో ఏం చెప్పాడు వాడు, ఒక రెసిస్టర్ అనేది ఏసీ కనెక్ట్ అయి ఉంది, రెసిస్టెన్స్ వాల్యూ ఎంత 10 ఓం అన్నాడు, ఎంత ఇన్పుట్ సప్లై ఉంది 230 వోల్ట్ 50 హెర్ట్జ్ అన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, కరెంట్. ఇక్కడ ఆర్ ఉంది, వి ఉంది, ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఫార్ములా, ఓమ్స్లా వి ఈజ్ ఈక్వల్ ఐఆర్. సో ఐ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, వి/ఆర్ అనమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్, పవర్ కన్జ్యూమ్డ్. ఇక్కడ ఇంత సప్లై వచ్చినప్పుడు ఈ రెసిస్టెన్స్ పవర్ ఎంత తీసుకుంది అనేది. పవర్ కన్జ్యూమ్డ్కి ఈ ఫార్ములా ఏంటంటే పి ఈజ్ ఈక్వల్ విఐ అనమాట. వి ఉంది, ఐ ఉంది, చేస్తే పి వచ్చేస్తుంది. నా ఇప్పుడు ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఫర్ వోల్టేజ్ అండ్ కరెంట్స్. వోల్టేజ్కి కరెంట్కి ఈక్వేషన్ ఏంటిది, సింపుల్గా విఎం ఐఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే సింపుల్ ఏం లేదు, వోల్టేజ్కి మనకి ఎప్పుడైనా ఈక్వేషన్ ఏముంటుంది, వి ఈజ్ ఈక్వల్ విఎం సైన్ ఒమేగా టీ ఉంటుంది. దేన్ని వి ఈజ్ ఈక్వల్ విఎం సైన్ ఒమేగా టీ అనొచ్చు, లేదా ఈ ఈజ్ ఈక్వల్ విఎం సైన్ ఒమేగా టీ, ఐ ఈజ్ ఈక్వల్ ఐఎం సైన్ ఒమేగా టీ రాయాలి. సో ఈ ఈక్వేషన్ మనం రాయాలంటే ఫస్ట్ విఎం ఫైండ్ అవుట్ చేయాలి. విఎంకి ఫార్ములా ఏంటంటే √2 × వి. √2 × వి అంటే ఆల్రెడీ 230 volts ఇచ్చారు, దీన్ని చేస్తే ఇది వస్తుంది. ఇంకోటి ఐఎం ఇంటూ సైన్ ఒమేగా, ఐఎం అంటే √2 × ఐ. సో ఈ ఫైండ్ అవుట్ చేసి ఇది వస్తుంది. ఇక్కడ మనకి ఒమేగా కూడా మనకు కావాలిగా 2 ఈక్వేషన్లో. సో ఒమేగా ఫార్ములా 2πf, 2π × 50 అనమాట. ఇప్పుడు ఈక్వేషన్ ఫర్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఏమొస్తాయి చెప్పండి. విఎం అంటే మనకి ఆల్రెడీ ఎంత వచ్చింది, ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఒమేగా అంటే ఇక్కడ, సో ఈ ఈక్వేషన్ వచ్చేసింది. ఇది వోల్టేజ్ ఈక్వేషన్. నెక్స్ట్ కరెంట్ ఈక్వేషన్ ఏంది, ఐఎం అంటే ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఒమేగా అంటే ఇక్కడ. సింపుల్ అనమాట. ఇది ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే మెథడ్ అనమాట. సో ప్రాబ్లం ఏమంటే కరెంట్ ఫైండ్ అవుట్ చేసాం, పవర్ ఫైండ్ అవుట్ చేసాం, ఈక్వేషన్ ఫర్ వోల్టేజ్ అండ్ కరెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ప్రాబ్లం చూడండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇగో ఇది ఈ మెథడ్ ఇంపార్టెంట్, దిస్ మెథడ్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకొకటి చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం 15 ఇక్కడ చూడండి 15.17. ఇన్ ఏ ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ ద ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ గివెన్ బై. వోల్టేజ్ కరెంట్ రెండు ఇలా ఇచ్చారు. డిటర్మైన్ ద పీక్ పవర్ అంటున్నాడు, ఆయన యావరేజ్ పవర్ అంటున్నాడు. పీక్ పవర్ ఫార్ములా ఏంటి, విఎం ఇంటూ ఐఎం. సబ్స్టిట్యూట్ చేయండి. విఎం అంటే ఏంటి, ఇగో ఇదే విఎం అనమాట. ఐఎం అంటే ఏంటి, ఇగో ఇదే ఐఎం. రెండు మల్టిప్లై చేస్తే అయిపోతుంది. యావరేజ్ పవర్ అంటే ఏంటి, పి ఈజ్ ఈక్వల్ టు విఎం ఐఎం బై 2. విఎం అంటే ఇది, ఐఎం అంటే 10. ఈ రెండు మల్టిప్లై చేసి బై 2 వేస్తే వచ్చేస్తుంది. సో ఇది అనమాట. సో ఇది మ్యాక్సిమం రాదు, బట్ దిస్ మెథడ్ ఈస్ ఇంపార్టెంట్. అది సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఏసీ సర్క్యూట్స్ విత్ ఆర్ ఓన్లీలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ ఐఆర్, ఐ ఈజ్ ఈక్వల్ వి/ఆర్, పవర్ పి ఈజ్ ఈక్వల్ టు విఐ, వోల్టేజ్ ఈక్వేషన్ ఏంటంటే విఎం సైన్ ఒమేగా టీ. విఎం అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటంటే √2 అనమాట. అదే కరెంట్కి ఏంటి ఫార్ములా, ఐఎం సైన్ ఒమేగా టీ. ఐఎం అంటే ఏంటి, √2i. ఒమేగా అంటే ఫార్ములా ఏంటి, 2πf. ఈ ఫార్ములాస్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఎగ్జామ్లో థియరీ క్వశ్చన్ వచ్చినా మీరు రాసిస్తారు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏసీ సర్క్యూట్ విత్ సిరీస్ ఆర్ఎల్. ఇందాక చెప్పింది ఓన్లీ ఆర్ అనమాట, ఇప్పుడు ఏంది ఆర్ఎల్ అనమాట. సో చూడండి ఫస్ట్ ప్రాబ్లం ఇందులో మనకి ఇలా ఇచ్చారు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. 16.1. ఏ కాయిల్ హ్యావింగ్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 7 ohm అండ్ an inductance of 31.8 millihenries is connected to a 230 volts 50 hertz supply. Calculate, ఫస్ట్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ద సర్క్యూట్ కరెంట్, ఫేజ్ యాంగిల్, పవర్ ఫ్యాక్టర్ అండ్ పవర్ కన్జ్యూమ్డ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక సర్క్యూట్ చిన్నది రాసుకుందాం. ఏమి ఇచ్చాడు, రెసిస్టెంట్, ఈ కాయిల్ రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ ఉంది.
ఇక్కడ రెసిస్టెన్స్కి ఎంత వాల్యూ 7 ఓం, ఇక్కడ ఇండక్టెన్స్ ఎంత 31.8 ఓం రెసిస్టర్. ఈ రెండు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పాడు, ఈ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. వీటికి సప్లై ఎంత ఉంది 230 volts 50 hertz అని చెప్పాడు. కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇందులో ఎంత కరెంట్ పోతుంది ఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఫేజ్ యాంగిల్ అంటే పై ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ కన్జ్యూమర్ అంటే క్యాపిటల్ పి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు కంపల్సరీగా మనం తెలిసి ఉండాల్సింది ఏంటంటే వోల్టేజ్ ఈక్వేషన్ ఏంటిది, V ఈజ్ ఈక్వల్ IZ. ఇందాక ఏసీ సర్క్యూట్ విత్ రెసిస్టర్ అంటే V ఈజ్ ఈక్వల్ IR. ఇక్కడ R ఉంది, L ఉంది, కాబట్టి ఈ రెండింటిని కలిపి ఏమంటారు అంటే జెడ్ ఇంపిడెన్స్ అంటారు. సో V ఈజ్ ఈక్వల్ IZ అనమాట. ఇక్కడ జెడ్ అంటే ఫార్ములా ఏంటంటే √R² + XL అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఫైండ్ అవుట్కి ఫార్ములా ఏంటి, ఇందులోంచి మనకి V ఈజ్ ఈక్వల్ IZ ఉంది, ఏం రాసుకోవచ్చు I ఈజ్ ఈక్వల్ V/Z. సో ఇక్కడ మనకి V వాడు ఇచ్చాడు ఎంత 230 volts ఇచ్చాడు, జెడ్ ఎంత Z ఈజ్ ఈక్వల్ √R² + XL. ఇందులో మనం R ఫైండ్ అవుట్ XL ఫైండ్ అవుట్ చేసే తర్వాత జెడ్ వస్తుంది. సో XL ఫార్ములా ఏంటంటే 2πf × L. 2πf అంటే 50, L అంటే 31.8 × 10⁻³ సో 10 ఓం వచ్చింది. నెక్స్ట్ మనకి R అంటే వాడు ఇచ్చాడు ఎంత 7 ఓం. సో Z ఈజ్ ఈక్వల్ ఇందులో ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 12.2 ఓం వస్తుంది. సో కరెంట్ మనకి ఎలా వస్తుంది I ఈజ్ ఈక్వల్ V/Z. V అంటే సింప్లీ 230 volts, Z అంటే 12.2 ఓం. సో ఫస్ట్ వన్ అయిపోయింది సర్క్యూట్, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి, ఫేజ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫేజ్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే π ఈజ్ ఈక్వల్ మనకి tan ఇన్వర్స్ ఆఫ్ XL/R అనమాట. సో దీనికి ఫేజ్ యాంగిల్ రాస్తే Z ఈజ్ ఈక్వల్ √R² + XL. ఫేజ్ యాంగిల్ ఎలా రాస్తారంటే tan π ఈజ్ ఈక్వల్ XL/R అని రాస్తారు, దీనికే రాస్తారు. దీంట్లో π ఈజ్ ఈక్వల్ ఏం రాస్తారు tan ఇన్వర్స్ ఆఫ్ XL/R. సో ఇక్కడ XL అంటే మనకి ఆల్రెడీ ఎంత ఉంది 10 ఉంది, R అంటే 7 ఉంది. దీన్ని మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని చేస్తే 55 degrees వస్తుంది. ఇక్కడ ఇండక్టెన్స్ అని ఉంది కాబట్టి పక్కన ఏం రాయాలంటే లాగింగ్ అని రాసుకోవాలి. అది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్. పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా దేంతో రిప్రజెంట్ చేస్తారంటే కాస్ పై అనమాట. ఇక్కడ పై ఆల్రెడీ ఎంత వచ్చింది 55 వచ్చింది, ఆ పై ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0.573 వస్తుంది. సో దీన్ని కూడా పక్కన ఏం రాసుకోవాలి లాగింగ్ అని రాసుకోవాలి, ఎందుకంటే ఇది ఇండక్టెన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ ఏంటిది పవర్ కన్జ్యూమ్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ కన్జ్యూమ్డ్ ఇక్కడ చూడండి ఏసీ సర్క్యూట్ విత్ ఆర్లో పవర్ ఈక్వేషన్ P ఈజ్ ఈక్వల్ VI వస్తుంది. బట్ ఇక్కడ ఇండక్టెన్స్ అనేది ఉంది, అంటే ఇక్కడ L ఉంది కాబట్టి పవర్ ఈక్వేషన్ ఏం వస్తుందంటే P ఈజ్ ఈక్వల్ VI cos π. V అంటే 230, I అంటే 18.85, cos π అంటే 0.5 చేస్తే ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆన్ ఏసీ సర్క్యూట్ విత్ సిరీస్ RL అనమాట. నెక్స్ట్ దీని మీద ఇంకొక ప్రాబ్లం చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇది ప్రాబ్లం నెంబర్ 2. దీని మీద మెథడ్ ఏ ప్యూర్ ఇండక్టెన్స్ ఆఫ్ 318 millihenries is connected in series with a pure resistance of 75 ohm. The circuit is supplied from 50 hertz source and the voltage across 75 ohm resistor is found to be 150. Calculate the supply voltage and phase angle. సప్లై వోల్టేజ్ని ఫేస్ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండక్టెన్స్ ఓం ఈ రెండు సిరీస్లో కనెక్ట్ చేస్తుంది, దీని వాల్యూ 75 ఇచ్చాడు. ఈ సర్క్యూట్ ఈ రెండు మనం రాసుకోవాలి, వాడు ఇయ్యలేదు. సొల్యూషన్లో మనం ఇక్కడ రాస్తున్నాం చూడండి, ద సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఫేజర్ డయాగ్రామ్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్ అని ఉంది. ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని చదివి ఈ డయాగ్రాము మనమే రాసుకోవాలి. సో ఇక్కడ ఈ ఇండక్టెన్స్ రెసిస్టర్ ఈ రెండు సిరీస్లో ఉన్నాయి, దీని వాల్యూ 75, 318 millihenries. వాడు ఇంకొకటి ఏం చెప్పాడు, ద వోల్టేజ్ అక్రాస్ 75 ohm రెసిస్టర్. ఈ 75 ohm రెసిస్టర్కి వోల్టేజ్ ఎంత ఉందని చెప్తున్నాడు, ఫౌండ్ ఎంత అన్నాడు 150 volts అని చెప్పాడు. అంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది 150 volts ఉందనే విషయం మనం ఇక్కడ రాసుకోవాలి. మరి వాడు ఏమై ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, మరి ఇండక్టెన్స్ ఎంత ఉందో మనకు తెలియదు, ఇన్పుట్ సప్లై ఎంత కూడా తెలియదు, అది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఫేజ్ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఈ ప్రాబ్లంలో మనం సప్లై వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫేజ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ మనకి సప్లై వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ దీనికి అక్రాస్గా 75 ohmకి అక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉంది 150 ఉంది కాబట్టి ఇక్కడ మనం ఓమ్స్లా యూజ్ చేసుకొని I ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇక్కడ V ఉంది, R ఉంది. సో I ఈజ్ ఈక్వల్ VR/R ఎంత వస్తుంది 2 amperes వస్తుంది. సో దెన్ మనం నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఇప్పుడు దీంట్లో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో 2 amperes కరెంట్ ఉంటే ఆటోమేటిక్గా దీంట్లో కూడా అదే కరెంట్ ఉంటుంది, ఎందుకంటే సిరీస్ కనెక్షన్లో ఇప్పుడు కరెంట్ వాల్యూ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనం
ఇక్కడ కరెంట్ వాల్యూ మనకి ఇక్కడ తెలిసింది, ఇండక్టెన్స్ వాల్యూ తెలిసింది. విఎల్ కూడా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. విఎల్ ఈజ్వల్ ఫార్మ్ అంటే ఐ ఇంటూ ఎక్సెల్. ఐ అంటే 2, ఎక్సెల్ అంటే సింపుల్గా ఎక్సెల్ అంటే 100. ఎలా ఎక్సెల్ అంటే ఫార్ములా ఏంటి 2πfl. సో ఇక్కడ మనకి 100 వస్తుంది. సో ఎల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు, అప్పుడు మనకి ఇది వస్తుంది. దిస్ ఇస్ ద వాల్యూ. సో ఇప్పుడు మనకి సింప్లీ విఆర్ వాల్యూ ఉంది, విఎల్ వాల్యూ ఉంది. మనం ఈ రెండు కలిపితే ఏమొస్తుంది, ఇన్పుట్ సప్లై వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దీనికోసం ఏం చేయాలంటే మనం పేజార్ డయాగ్రామ్ని డ్రా చేయాలి. దేనికి డ్రా చేయాలంటే సప్లై వోల్టేజ్కి. దీన్ని ఏమంటారంటే సప్లై వోల్టేజ్ని మనం పేజార్ డయాగ్రామ్ ఎలా రాస్తుంటే ఇదిగో ఈ విధంగా ఇందులో మనకి వోల్టేజ్ వాల్యూ మనకి ఇక్కడ చూడండి ఇండక్టెన్స్ కాబట్టి ఇది మనకి వోల్టేజ్, ఇది మనకి మెయిన్ సప్లై వోల్టేజ్. ఈ రెండు మనకి ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడాను 90 degreesతో ఈచ్ అదర్ ఉంటుంది. సో ఇది మనకి వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్, వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి ఏమొస్తుంది, వి వస్తుంది. కాబట్టి సింప్లీ సప్లై వోల్టేజ్ వి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఫార్ములా ఏంది √of VR² ప్లస్ VL². ఇక VR² ఉంది, VL ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ పై ఏంటిది, దీంట్లో మనం పై వాల్యూ tan పై రాస్తే ఏమొస్తుంది, tan పై ఈజ్వల్ సింప్లీ మనకి సేమ్ ఇందాకలాగే పై ఈజ్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ XL/R. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ నెంబర్ 2 ఆన్ ఏసీ సర్క్యూట్ విత్ RL అనమాట. సో ఇక్కడ మీరు ఈ ఏసీ సర్క్యూట్ విత్ సిరీస్ RL సర్క్యూట్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి అంటే విఆర్ ఈజ్వల్ IR అవుతుంది, అంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ IR అనమాట. అదే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టెన్స్ అంటే I ఇంటూ XL అనమాట. ఇందులో మనకి వోల్టేజ్కి ఈక్వేషన్ ఏంటంటే √of VR² ప్లస్ VL². I అంటే V/√of R² ప్లస్ XL² వస్తుంది. ఇక జెడ్ దీనికి ఈక్వల్, జెడ్ అంటే ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. జెడ్ అంటే √of R² ప్లస్ XL² అవుతుంది. I అంటే V/Z అండి, జెడ్ అంటే ఇంపిడెన్స్ అనమాట. tan పై ఫార్ములా ఏంటంటే VL/VR. ఇక్కడ విఎల్ అంటే ఏంటి మనకి I ఇంటూ ఎక్సెల్, విఆర్ అంటే I ఇంటూ ఆర్. ఐ క్యాన్సిల్ అయిపోతే XL/R వస్తుంది. అందుకే పై ఈజ్వల్ ఏం రాసా ఇందాక tan ఇన్వర్స్ ఆఫ్ XL/R రాసాయి. ఇది ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట దీనికి. నెక్స్ట్ పవర్ ఫార్ములా ఏమొస్తుంది, P ఈజ్వల్ VI cos π వస్తుంది. పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా cos π IR/IZ. ఇందులో మనకి I క్యాన్సిల్ అయిపోతే R/Z వస్తుంది. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు కంపల్సరీగా బై హార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీరు చేసేస్తారు. ఒకవేళ దీని మీద థియరీ వచ్చింది అనుకోండి, సింపుల్గా ఏముంది ఇక్కడ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ రాసేసి ఇలా సిరీస్లో ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక R అని పెట్టేసి ఇది R అని రాసి L అని రాసేస్తే ఇలా AC అని పెట్టేస్తారు, అయిపోతుంది. ఈ ఫార్ములాస్ అన్నీ రాసినా కూడా మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం ఆన్ ఏసీ సర్క్యూట్ సిరీస్ RC అనమాట. సో ఏసీ సర్క్యూట్ విత్ R ఓన్లీ, ఏసీ సిరీస్ సర్క్యూట్ RL. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే RC అనమాట. సో ఇక్కడ చూడండి, సో దీని మీద ఓన్లీ వన్ ప్రాబ్లం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా. సో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని మీద మొత్తం. సో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ దీని మీద. ప్రాబ్లం ఇలా ఇచ్చారు చూడండి. ఏ 10 ohm రెసిస్టర్ 400 microfarad capacitor are connected in series to a 60 volt sinusoidal supply. The circuit current is 5 ampere. Calculate the supply frequency. Supply frequency find out చేయాలి అండ్ ఫేజ్ యాంగిల్ బిట్వీన్ ద కరెంట్ అండ్ వోల్టేజ్. ఇక్కడ మనం చూడండి ఇచ్చిన ప్రాబ్లంలో మనకి అసలు గివెన్ డేటా వాడు ఏమి ఇచ్చాడని మనం చూసుకొని తర్వాత ఇది వాడు మాత్రమే ఇస్తాడు, ఇవన్నీ మనం రాసుకోవాలి ఫిగర్స్ అన్నీ. సో ఇక్కడ రెసిస్టర్ కెపాసిటర్ ఎలా ఉన్నాయి, రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి R వాల్యూ ఎంత 10 ohm, C వాల్యూ 400 microfarads. సో ఇక్కడ దీని అక్రాస్గా వోల్టేజ్ ఎంత వాడు మనకి ఏమైనా ఇచ్చాడా, ఏమీ ఇవ్వలేదు. దీని అక్రాస్ వోల్టేజ్ ఏమైనా ఇచ్చాడా, ఇవ్వలేదు. సో ఇక్కడ బట్ వోల్టేజ్ ఎంత ఇన్పుట్ ఇచ్చాడు, కానీ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాడు. ఇక్కడ అసలు ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత అంటున్నాడు, అలానే ఫేజ్ యాంగిల్ వాల్యూ ఎంత అనేది కూడా చెప్తున్నాడు. సో కాబట్టి ఈ గివెన్ డేటాని యూస్ చేసుకొని మనం ఏం చేయాలంటే సింప్లీ ఇవన్నీ మనం అన్నీ సాల్వ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ద సర్క్యూట్ కరెంట్ ఈజ్, ఇక్కడ సర్క్యూట్ కరెంట్ ఎంత అని చెప్తున్నాడు, వాడు ఎంత కరెంట్ ఇచ్చాడు I = 5 amperes ఇచ్చాడు. అంటే ఏంటి ఇక్కడ I = ఎంత ఫ్లో అవుతుంది 5, ఇందులో ఎంత 5 ఉంటుంది. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా ఫ్లో కరెంట్ ఎంత 5. సో ఇక్కడ మనకి VR ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఉంది, రెసిస్టర్ ఉంది. సింప్లీ
వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, అలానే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. దాని ఫార్ములా ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఏంటంటే ఫార్ములా విఆర్ ఈజ్ ఈక్వల్ ఐ ఇంటూ ఆర్. సో ఐ అంటే 5, ఆర్ అంటే 10, 50 వస్తుంది సింప్లీ. అలానే మనకి ఇక్కడ చూడండి వోల్టేజ్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఆర్సీలో ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ వీసీ స్క్వేర్. ఇందులో మనకి కావాల్సింది ఏంటి, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటీ కాబట్టి వీసీ సపరేట్గా రాస్తే ఇలా వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ వి స్క్వేర్ మైనస్ విఆర్ స్క్వేర్. ఇక్కడ వి వాల్యూ వాడు 60 ఇచ్చాడు, విఆర్ స్క్వేర్ 50 వచ్చింది. సింప్లిఫై చేస్తే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటీ 33.17 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకొకటి, మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా ఫ్రీక్వెన్సీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సింప్లీ దానికి ఏంటంటే కెపాసిటర్లో మనం కంపల్సరీగా ఫ్రీక్వెన్సీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఫార్ములా ఏంటంటే 1/ω సింప్లీ 1/2πCXC వస్తుంది అనమాట. ఇది ఫండమెంటల్ ఫార్ములా అనమాట. సో కెపాసిటర్లో మనం కంపల్సరీగా మనం ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫండమెంటల్ ఫార్ములా అనమాట. సో ఇది ఎలా రాశారని ఒకసారి చూడండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ 1/2πC ఇంటూ ఎక్సీ. సింపుల్ ఏం లేదు, ఇక్కడ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా సరే కెపాసిటర్ ఇచ్చినప్పుడు మనం అక్కడ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కెపాసిటర్కి ఏమొస్తుందంటే ఫార్ములా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1/XC వస్తుంది. సో ఇక్కడ మనకి ఒమేగా అంటే ఏంటి 2πF, ఇది 1/XC అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఎఫ్ఏ కాబట్టి 1/2πF 2πC ఇంటూ ఎక్స్ సఫిక్స్ సి వస్తుంది. సో ఈ విధంగా ఇందులోంచి మన ఎఫ్ ఈజ్ కూడా 1/2πC ఇంటూ ఎక్సీ రాదు. ఇక్కడ 1/2π ఎక్సీ అంటే 400, ఎక్సీ అంటే మనకి ఆల్రెడీ వాల్యూ వచ్చింది, ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. దెన్ ఈ విధంగా మనం వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫేజ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ దీంట్లోంచి ఫేజ్ యాంగిల్ మనకి ఏమొస్తుంది, VC/VR సింప్లీ 10 ఇన్వర్స్ ఆఫ్ VC/VR. ఈ విధంగా మనకు వస్తుంది. కెపాసిటీ ఇక్కడ చూడండి లీడింగ్ అని రాశాను, కెపాసిటీ ఉంటే ఎప్పుడైనా సరే అది లీడింగ్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఈ రెండింటిని కలిపి మనం V= ఏమని రాస్తామంటే అక్కడ మనకి ఒక పేజర్ డయాగ్రామ్ని ఇదిగో ఈ విధంగా రాస్తారు. సో దట్ ఈస్ ద ఈ కాంబినేషన్ ఆఫ్ వోల్టేజ్ అనేది మనకి 60 దేనికంటే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అండ్ VC అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆన్ AC సర్క్యూట్ విత్ RC అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. సో సెకండ్ ప్రాబ్లం చూస్తే ఇలా ఇచ్చారు, క్యాలిక్యులేట్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కండెన్సర్ టు బీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ 100 volts 80 watts ల్యాంప్ టు ఎనేబుల్ ఇట్ టు బీ యూజ్డ్ అనే 200 volts, 50 hertz సప్లై. వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్. సో ఇక్కడ ప్రాబ్లం క్లియర్గా చూడాలి. ఏం చెప్పాడు వాడు, క్యాలిక్యులేట్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కండెన్సర్ టు బీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ 100 volt 80 watts ల్యాంప్ అన్నాడు. ఇది బల్బ్ 80 watts ల్యాంప్, దీని ఎక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంది, VR, ఇది 100 volts ఉంది. ఇది కెపాసిటర్కి కనెక్ట్ అయి ఉంది సి. సో దీని కండెన్సర్, ఇది దీని కెపాసిటెన్స్ ఆఫ్ కండెన్సర్, దీని ఎక్రాస్గా వోల్టేజ్ ఎంత ఉందో మనకి తెలియదు. సో సప్లై ఎంత ఇచ్చాడు, 200 volts ఇచ్చాడు, 50 hertz మనకి సప్లై ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ అన్నాడు, అంటే cos π ఫైండ్ అవుట్ చేయాలి. సింప్లీ మనం ఏం చేయాలంటే ఈ డయాగ్రామ్ని మనం ఫస్ట్ రాసుకున్న తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే వాడు cos π ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే cos π అనేది మనకి ఏంటిది అసలు, cos π అనేది మనకి ఆర్సీకి మనకి ఫార్ములా ఏంటంటే మనకి వోల్టేజ్ VR/V అనమాట. ఎందుకంటే ఇక్కడ రెండు వోల్టేజ్ cos π VR/V కాబట్టి ఇక్కడ మనకి పవర్ ఫార్ములా ఏంటిది, P = VI, I = ఏంటి P/V ఉంది. సో ఇక్కడ మనకి I = ఏమొస్తుంది 0.8 amperes వస్తుంది. అలానే మనకి యాక్చువల్గా V ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ VR² ప్లస్ VC² కాబట్టి ఇందులో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటీ మనకు తెలియదుగా, దానికోసం VC ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది బయట రాసుకుంటే ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ V² మైనస్ VR² వస్తుంది. ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 173.2 volts వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఫైండ్ అవుట్ చేయాలి, XC ఫైండ్ అవుట్ చేయాలి, VC/I అంటే దట్ ఈస్ ద ఇక్కడ ఇందులో మనం అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఈ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ సింప్లీ ఏం చేయాలంటే ఇక్కడ కెపాసిటెన్స్ వాల్యూ, దీని యొక్క ఈ కండెన్సర్ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే
సింప్లీ మనకున్న ఫార్ములా ఏంటి అంటే మనకి సేమ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటిది ఒమేగా ఈజ్ ఈక్వల్ 1/xc కదా. ఇందులో మనం సి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ సి ఇటు వస్తే ఏమవుతుంది, సి ఈజ్ ఈక్వల్ 1/2πf ఇంటూ ఎక్స్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 2πf, ఎఫ్ అంటే 50, ఎక్సీ అంటే 216.5 సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. ఫైనల్గా మనం ఏం చేయాలంటే కాస్ బై విఆర్ బై వి ఫైండ్ అవుట్ చేయాలి. సో వోల్టేజ్ అక్రాస్ మనకి కెపాసిటర్ మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 100 volts. V is equal ఎంత ఇచ్చాడు వాడు 200. సో దిస్ ఈస్ 0.5 పవర్ ఫ్యాక్టర్. సో ఈ ప్రాబ్లం మొత్తానికి మీరు గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సర్క్యూట్ అని డైరెక్ట్గా వాడు అడిగాడు కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ఏమొస్తుందంటే కాస్ పై ఈజ్ ఈక్వల్ టు విఆర్ బై వి అని రాసి ఇదొక్కటే మీరు డైరెక్ట్గా రాసేసిన చాలు, ప్రాబ్లం అనేది కంప్లీట్గా అయిపోతుంది అనమాట. సో ఇది ప్రాబ్లమ్ ఆన్ ఏసీ సర్క్యూట్ విత్ ఆర్సీ సర్క్యూట్. సో ఇక్కడ మనం సేమ్ మళ్ళీ ఈ ఆర్సీ సర్క్యూట్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూసుకుంటే, ఏసీ సర్క్యూట్ విత్ సిరీస్ ఆర్సీ సర్క్యూట్లో వోల్టేజ్ అక్రాస్ మనకి రెసిస్టర్ ఏదైనా సరే చూసుకుంటే ఐఆర్ఏ ఉంటుంది. వీసీ అయితే ఐ ఇంటూ ఎక్స్ఎల్, వి అంటే విఆర్ స్క్వేర్ ప్లస్ వీసీ. అదే ఐ ఈజ్ కూడా ఏం రాసుకోవచ్చు, వి బై జెడ్. ఇది వి బై జెడ్ అంటే జెడ్ అంటే ఏంటి వాల్యూ ఇదనమాట. సో tan పై ఏమొస్తుంది మైనస్ వీసీ బై విఆర్. సో ఇక్కడ రెండు మనకి ఏమొస్తుంది మైనస్ ఎక్సీ బై ఆర్ వస్తుంది. పవర్ ఫార్ములా ఏంటంటే మనకి విఐ కాస్ పై. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా మనకి ఫైనల్ మెథడ్ ఏంటి అంటే ఏసీ సర్క్యూట్ సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్. సో ఇది ఫైనల్, ఇది ఒక్క ప్రాబ్లం చెప్పేసి 2 ప్రాబ్లమ్స్ ఏసీ సర్క్యూట్ విత్ సిరీస్ ఆర్ఎల్సీ సర్క్యూట్ అయిపోతుంది. సో చూడండి ప్రాబ్లం మనకి ఈ విధంగా ఇచ్చారు. ప్రాబ్లము 16.24 ఏ 230 volts 50 hertz AC supply is applied to a coil of 0.06 Henry's inductance and 2.5 resistance connected in series with a 6.8 micro capacitor. Calculate. సో ఇప్పుడు ఈ 3 సిరీస్లో ఉన్నాయి ఏంటి, రెసిస్టర్, ఇండక్టెన్స్, కెపాసిటర్. రెసిస్టర్ ఎంత ఇచ్చాడు 2.5 ఓమ్ ఇచ్చాడు, ఇండక్టెన్స్ 0.06 హెన్రీస్, కెపాసిటర్ ఎంత ఇచ్చాడు 6.8 మైక్రో ఫారడ్. ఈ 3 సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. సిరీస్లో ఉన్నాయంటే మూడిట్లో కరెంట్ ఒకటే ఉంటుంది. ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు, ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాను. ఇంపిడెన్స్ అంటే ఏంటి, జెడ్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ అంటే పై ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి, కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫేజ్ యాంగిల్. థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఏంటి, పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ కాస్ పై ఫైండ్. ఫిఫ్త్ వన్ అంటే పవర్ కన్జ్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంపిడెన్స్. కాబట్టి ఇది సిరీస్ ఆర్ఎల్సీ కాబట్టి ఆర్ఎల్సీకి ఇంపిడెన్స్ ఫార్ములా ఏమొస్తుందంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఏ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ఎల్ మైనస్ ఎక్సీ. సో ఇక్కడ మనకి జెడ్ రావాలి అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఎక్స్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్సీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ఎల్ అంటే సింప్లీ 2πfl, ఇందులో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ఎల్ వస్తుంది. నెక్స్ట్ ఎక్సీ అంటే మనకి ఇందాక నేను రాశాను కదా, దట్ ఈస్ 1/2πf ఇంటూ సి. ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ఎల్ వచ్చింది, ఎక్సీ వచ్చింది, ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ ఎంత ఉంది 2.5 ఉంది, ఎక్స్ వాల్యూ మనకి ఆల్రెడీ వచ్చేసింది. ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ వన్ అయిపోయిందిగా, ఇంపిడెన్స్ అయిపోయింది. సెకండ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఏంటి, ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై జెడ్. సో వి అంటే ఎంత ఇచ్చాడు వాడు 230 volt, జెడ్ అంటే ఎంత వచ్చింది 449.2 చేస్తే ఐ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫేజ్ యాంగిల్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్, దట్ ఈస్ అ పై ఫైండ్ అవుట్ చేయాలి. పై అంటే ఏంటి, దీనికి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ వస్తుంది. ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి మైనస్ ఇది వచ్చి వాల్యూ. ఆర్ అంటే ఏంటో 2.5 చేస్తే మైనస్ 89.7 degrees వస్తుంది. ఇక్కడ ద నెగిటివ్ సైన్ విత్ పై సోర్స్ ఏంటి అంటే కరెంట్ ఈస్ లీడింగ్ ది వోల్టేజ్ అని అర్థం, ఎందుకంటే ఇక్కడ మనకి కెపాసిటర్ వచ్చింది కాబట్టి. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి కాస్ పై. సో దీనికి సిరీస్ ఆర్ఎల్సీకి పవర్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆర్ బై జెడ్. సో ఆర్ అంటే 2.5, జెడ్ అంటే ఆల్రెడీ వాల్యూ. సో ఈ విధంగా వస్తుంది లీడింగ్ అనమాట. నెక్స్ట్ ఫైనల్ ఏంది, పవర్ కన్జ్యూమ్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటిది, పీ ఈజ్ ఈక్వల్ విఐ కాస్ పై. సో ఇక్కడ అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆన్ ఏసీ సర్క్యూట్ విత్ సిరీస్ ఆర్ఎల్సీ. ఇంకొకటి చూడండి, ప్రాబ్లమ్ ఆన్ సిరీస్ సర్క్యూట్ విత్ ఆర్ఎల్సీ సర్క్యూట్ చూడండి 16.25. సో ఇప్పుడు చూడండి, ఏ రెసిస్టెన్స్ ఆర్ అండ్ ఇండక్టెన్స్ ఎల్ 0.01 హెన్రీస్ అండ్ ఏ కెపాసిటెన్స్ సి ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఇక్కడ ఆర్ మనకి వాల్యూ ఎంత అనేది వాడు ఇవ్వలేదు, ఎల్ వాల్యూ 0.01 ఇచ్చాడు, కెపాసిటెన్స్ వాల్యూ కూడా ఇవ్వలేదు. వెన్ అండ్ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ వి 400 సైన్ 3000t - 20 degree ఈస్ అప్లై టు ది సిరీస్ కాంబినేషన్. ఇక్కడ ఎంత అప్లై చేస్తున్నాడు వాడు,
ఇంత అప్లై చేస్తున్నాడు. అప్లై టు సిరీస్ ద కరెంట్ ఫ్లోయింగ్ ఈస్ వోల్టేజ్ ఇంత వెళ్తుందని చెప్తున్నాడు. అలానే కరెంట్ కూడా ఎంత వెళ్తుందంట 10 √2 sin 3000t - 65 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ అండ్ సి అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ తెలియదు, కెపాసిటెన్స్ వాల్యూ తెలియదు. ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫేజ్ యాంగిల్ మనకి ఎంత ఉంది, మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటిది, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి ఏంటిది, సి వాల్యూ, కెపాసిటెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి కంపల్సరీగా ఇక్కడ జెడ్ అనేది మనకి ఇక్కడ రావాలంటే మనం ఇక్కడ కంపల్సరీ ఫేజ్ యాంగిల్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫేజ్ యాంగిల్ మనకి ఈ రెండిట్లో మనకి ఎంత ఉంది, ఇది 65 ఉంది, ఇది 20 ఉంది. రెండిట్లో నుంచి చేస్తే ఏమొస్తుంది 45 లాగింగ్ వస్తుంది. సో దట్ ఈస్ అ ఇండక్టివ్ ఇన్ నేచర్ అనమాట. ఎక్సెల్ అంటే ఫార్ములా ఏంటి, ఒమేగా ఎల్. ఒమేగా అంటే మనకి ఆల్రెడీ వాడు ఏమెంత ఇచ్చాడు 3000 ఇచ్చాడు, ఇది చేస్తే ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏంటి అంటే tan పై అనమాట, అదేంటిది x/r అనమాట. సో ఇక్కడ tan పై అంటే మనకి 45 ఉంది, పై అంటే 45 డిగ్రీస్ ఇక్కడ వచ్చింది కాబట్టి x/r. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ అనేది మనకి ఎంత ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఆర్ వాల్యూ కూడా అదే వాల్యూ మనకి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సో దీంట్లో మనం ఏం రాస్తారంటే tan పై ఈక్వల్ x/r రాస్తారు. అందులోంచి మనకి సింప్లీ జెడ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే Vm/Im వాల్యూ అంటే Vm అంటే మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు 400, Im అంటే ఇక్కడ ఎంత వచ్చింది 10/10√2. సో ఇక్కడ చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. ఇందులోంచి మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యాక్చువల్గా జెడ్ అంటే ఏంటి మనకి √r² + x² కదా, ఈ రూట్ ఇటు వస్తే z² అయిపోతుంది. సో జెడ్ వాల్యూ r² + r². r అంటే మనకి ఎంత r², x అంటే ఏంటి ఈజ్ ఈక్వల్ టు r కాబట్టి సింప్లీ 2r² వస్తుంది. ఫైనల్లీ r ఈజ్ కూడా ఎంత వస్తుంది z/√2. దీంట్లో నుంచి అంటే ఈ ఆర్ని ఈ సైడ్ రాసి ఈ జెడ్ని ఇటు రాస్తే √2 వస్తుంది. సో దిస్ ఇస్ ద ఆర్ వాల్యూ, దట్ ఈస్ 20 Ω. సో ఇంకొకటి ఏంటంటే ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ కెపాసిటెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అంటే ఏంటి XL - XC. ఇక్కడ XC ఏమొస్తుంది XL - X. XL అంటే ఆల్రెడీ ఎంత వచ్చింది 30 Ω. ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎంత ఆర్ ఉంది కాబట్టి సో ఆర్ ఎంత వచ్చింది 20, సో 10 Ω వస్తుంది. ఫైనల్గా మనకి కెపాసిటెన్స్ వాల్యూ ఏంటంటే 1/ωc. ఒమేగా అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 3000 కాబట్టి ఇంటూ XC అంటే సింప్లీ 10 కాబట్టి ఫైనల్గా కెపాసిటీ వాల్యూ. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆన్ ఏసీ సిరీస్ సర్క్యూట్ విత్ ఆర్ఎల్సి సర్క్యూట్. సో ఏసీ సర్క్యూట్లో మనం సేమ్ ఫార్ములాస్ ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే ఏసీ సర్క్యూట్ విత్ ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్లో ఫార్ములాస్ ఏమొస్తాయంటే వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ అంటే విఆర్ ఈజ్ కూడా ఐఆర్, వోల్ట్ అక్రాస్ ఇండక్టెన్స్ అంటే I × XL, కెపాసిటీకి I × XL. టోటల్ సర్క్యూట్ మొత్తానికి వోల్టేజ్ ఈక్వేషన్ √VR² + VL - VC². I ఈజ్ ఈక్వల్ అంటే ఏంటి V/Z. జెడ్ అంటే ఇక్కడ మనకి √ మనకి r² + XL - XC. పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సిరీస్ ఆర్ఎల్సీకి అంటే cos π, R/Z. జెడ్ అంటే ఇది వస్తుంది. tan π అంటే సింపుల్గా VL - VC వోల్టేజ్లో రాసుకోవచ్చు లేదా ఇలా XL - XCలో కూడా. పవర్ కన్జ్యూమ్ అంటే P ఈజ్ ఈక్వల్ VI cos π, P ఈజ్ ఈక్వల్ VI cos π అని రాసుకోవచ్చు లేదా I²R రాసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి అంటే మనకి ప్రాబ్లమ్స్ ఆన్ యూనిట్ 2 అనమాట. సో ఇవన్నీ మీరు కంపల్సరీగా చదువుకోండి, వీటి నుంచి మాత్రమే వస్తుంది, వీటికి మించింది అవసరం లేదు.